హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ నడుము లూజ్ వచ్చి 26.5. బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని కింద వైపున ఒక 1/2 ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి. నడుము దగ్గర జాయిన్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని టేప్తో ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలి. 26.5. 26.5ని టేపుని సగానికి ఫోల్డింగ్ చేస్తే 13.25 వస్తుంది. 13.25కి మళ్ళీ టేపుని ఫోల్డింగ్ పెడితే 6 పాయింట్లు వస్తుంది. అంటే 26లో 4వ భాగము 6 పాయింట్లు. ఈ విధంగా క్లాత్ మీద మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది మార్కింగ్స్ పెట్టుకోవడానికి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ డాట్స్ దగ్గర నుండి షోల్డర్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ అనిపిస్తుందో ఎక్స్ట్రా ఒక 6 ఇంచ్ పెట్టేసుకొని 2 లైన్లు డ్రా చేసుకోవాలి. టేప్ తీసుకొని ఎంత పొడవు వచ్చిందో ఈ విధంగా కొలత తీసుకోవాలి. 13.25 వచ్చింది. ఈ 13.25కి అటు ఇటు మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా 2 లైన్లు అనేది డ్రా చేసుకోవాలి ఖర్చుతో కలిపి, మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే నడుము బ్యాక్ మనకి డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా కొలత తీసుకోవాలి. అక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నడుము లూజ్ని కొలత తీసుకోవాలి. 6 పాయింట్లు అసలు, 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం తీసుకోవాలి, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజు 6 పాయింట్లకి ఒక మార్కింగు, చెస్ట్ లూజ్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, 2 ఇంచులు సైడ్ ఖర్చు. షోల్డర్ వచ్చి 5 ఇంచులు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు పెట్టుకోవాలి. అదే 5 ఇంచులని ఇలా కింది వైపుగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. రౌండ్ దగ్గర అంటే బ్యాక్ వీపు దగ్గర 2.25 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర లైన్ డ్రా చేసేసుకొని ఆమ్ రౌండ్కి పొడవు 5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 5 ఇంచుల దగ్గర బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ తిప్పుకోవడం కోసం కార్నర్ దగ్గర 1.25 ఇంచుకి పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచు పెట్టుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా మీరు డ్రా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా కొలత పెట్టి చూపిస్తున్నానండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చింది అంటే ఆది బ్లౌజ్కి కుట్టు ఎక్కడ ఉందో మీకు తెలియదు కదా, అందుకే నేను ఇక్కడ మార్కింగ్ పెట్టి మళ్ళీ ఒకసారి మీకోసం ఈ విధంగా కొలత అయితే పెట్టి చూపిస్తున్నాను. చూడండి, నేను పెట్టిన మార్కింగ్కి ఆది బ్లౌజ్ ఉండే ఆమ్ రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది, కొంచెం కూడా తేడా రాలేదు. నేను చెప్పిన విధంగా కనుక మీరు బ్లౌజ్ కనుక కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి. మనకి బ్లౌజ్ కుట్టుకునే తర్వాత చాలా వరకు అందరికీ ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కాకుండా ఇలా డైమండ్ షేప్లో కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. నాకు మొత్తము పైన ఖర్చు వదిలిపెట్టేసి నెక్ డీప్ అనేది 8.25 ఇంచులు ఉంది. ఈ 8.25 ఇంచుల్లో డైమండ్ కోసం 5 ఇంచులు, 3.25 ఇంచులు అనేది రౌండ్ పైన రౌండ్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కటింగ్ చేయట్లేదండి నెక్ని, ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు చూపించాను. తర్వాత నెక్ అనేది మీ ఇష్టం అండి. మొత్తం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ డాట్ కోసము టేపుని ఖర్చుతో కలిపి 1 ఇంచ్కి కలిపి పొడవు తీసుకోవాలి. ఎంతైతే వస్తుందో అందులో సగానికి ఇలాగా డాట్ మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి.
స్కేల్తో ఇలా క్రాస్గా ఖర్చు వైపుకి 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, నెక్ సైడ్ పీస్ 2 కట్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. హ్యాండ్స్కి ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకోండి. నీట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ పెట్టండి. అప్పుడు 4 లేయర్లు అనేది క్లాత్ అయితే వస్తుంది. ఇలాగా 2 హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుంది. స్కేల్తో హెచ్చు తగ్గులు ఏమైనా క్లాత్ ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్ కోసం అయితే 1.5 ఇంచ్ పెట్టుకోండి. లేదు క్లాత్ తిప్పి కుట్టుకునేటట్టయితే 6 ఇంచ్ తీసుకోండి. స్ట్రైట్గా పీస్ అనేది కట్టింగ్ చేసేసుకొని మీకు హ్యాండ్ పొడవు ఎంత అయితే కావాలో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. నేను ఇక్కడ 9 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టాను. ఎక్స్ట్రా 3 ఇంచులు తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు షోల్డర్ దగ్గర ఫ్రిల్ కావాలి కాబట్టి. అదే 9 ఇంచులని అటు సైడ్ కూడా పెట్టేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా 9 ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు దగ్గర కూడా కొంచెం డ్రా చేసేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. 5.5 వచ్చింది. ఈ 5.5 ఇంచులు ఇక్కడ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి. మళ్ళీ 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఖర్చు దగ్గరికి లైన్ డ్రా చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా హ్యాండ్కి షేప్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా. అలాగే హ్యాండ్ లూజు 5 ఇంచులు, సైడ్ ఖర్చు 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని సైడ్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్రిల్ కోసము. ఇప్పుడు స్ట్రైట్గా 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కింది వైపున 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని కొంచెం బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ షేప్ లాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అసలు హ్యాండ్లోకి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. సెంటర్లో షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు నీట్గా కటింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ వచ్చే దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఒక 1/2 ఇంచుకి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకొని లోత్ అనేది కట్ చేసుకోవాలి. మధ్యలో ఖర్చు నుండి 1 ఇంచుకి వదిలిపెట్టేసుకొని ఈ సైడ్ ఖర్చు దగ్గర నుండి ఇలాగా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ కటింగ్ చూసారు కదండి, ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ మొత్తానికి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగ మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర మీకు వీల్ మార్కర్ ఉంటే వీల్ మార్కర్తోనైనా మార్కింగ్ చేసుకోండి, లేదంటే ఇలా ఫింగర్ పెట్టైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కోసము మనం బ్యాక్ ఎంతైతే విడ్త్ తీసుకున్నామో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం. ఇప్పుడు కింది వైపు నుండి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు సైడు ఫ్రంట్ సైడు 2 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి, అంటే లోతు తీసుకోవడం కోసం. అలాగే ఈ ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పైకి అంటే ఆమ్ రౌండ్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంత పొడవైతే ఉందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని 4వ ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనం డాట్ కోసము ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచ్ పొడవు తీసుకొని అందులో 2.5 ఇంచ్ డాట్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నింటినీ స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలా సైడ్కి ఉక్సు పట్టి సైడు ఇలా డ్రా చేసుకోవాలి.
ఫ్రంట్ నెక్ మీ ఇష్టం అండి, మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా బ్లౌజ్ కనుక మీరు మార్కింగ్ చేసి కట్ చేసుకున్నారు అంటే చెస్ట్ దగ్గర లూజ్ రావడం కానీ అసలు ఏమీ ఉండదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడంతా ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. నీట్గా పెట్టేసుకొని ఉక్సు పట్టీ సైడ్ డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచుకి పెట్టుకోవాలి. ఉక్సు పట్టీ సైడ్ పొడవు ఎంత ఉందో చూసుకొని పైన 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచుల్లో 2.5 ఇంచు వదిలిపెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని 2.5 ఇంచు పొడవు చూసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర నుండి 3.5 ఇంచుకి పొడవు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మీకు మార్కింగ్స్ కావాలి అనుకుంటే వీల్ మార్కర్తో రఫ్ అయినా చేసుకోండి, లేదా ఫింగర్ బెట్ అయినా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి పీస్ కోసం ఇలాగా ఎడ్జెస్ ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని మిగిలిన పీసులో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. అయితే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుంటే ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని సమానంగా షోల్డర్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ ఖర్చు అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నడుం దగ్గర. అలాగే టక్స్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్లో నెక్ అయితే కటింగ్ చేయట్లేదండి, నేను కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను. ఇలాగ సమానంగా పెట్టేసుకొని సైడ్ ఖర్చుకి పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఖర్చు ఎంత ఉందో చూసుకోవాలి. బెల్ట్ పొడవు 10 ఇంచులు ఉంది, పైన 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని 2.5, ఫ్రంట్ 3 ఇంచులు, డాట్ దగ్గర 2.5 సరిపోతుంది. ఇదే మార్కింగ్స్ని ఈ క్లాత్ పైన ఈ విధంగా పొడవు 10 ఇంచులు, ఉక్సు సైడ్ 3 ఇంచులు, ఖర్చు సైడ్ 2.5 ఇంచి, డాట్ దగ్గర 2.5 ఇంచి ఇలా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్స్ని నీట్గా కలుపుకొని డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఇలాగా ఒక 1/4 ఇంచు క్రాస్గా కటింగ్ చేసేసుకొని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది. మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్, ఫ్రంట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్, మెయిన్ పీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.